అందరికీ నమస్కారం. కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసుల సంఖ్య తగ్గిందని చెప్పి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. 2022వ సంవత్సరం చివరి నాటికి 1,33,000 మందికి పైగా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉంటే 2023వ సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య 1,21,019 మందికి చేరుకుందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. అలాగే మొదటిసారిగా 2023వ సంవత్సరంలో మొదటిసారిగా జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్య 84,975కు చేరుకుందని చెప్పి అదే సమయంలో 2023వ సంవత్సరంలో 57,060 మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో వీసా హోల్డర్ల సంఖ్య 2.93 మిలియన్లకు చేరుకుందని చెప్పి 47,530 మంది ఆర్టికల్ 14 వీసా మీద ఉన్నారని చెప్పి 96,500 మంది ఆర్టికల్ 17 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాగే శూన్య వీసా మీద కువైట్లో 15 లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలాగే పెట్టుబడిదారులు లేదా విదేశీ భాగస్వాముల్లో మనం చూసుకుంటే ఆర్టికల్ 19 కింద 972 మంది ప్రవాసులు వ్యాపారులు కువైట్లో ఉన్నారు. ఆర్టికల్ 20 గృహ కార్మికులు మనం చూసుకుంటే 7,86,200 మంది గృహ కార్మికులు ఖాదీ వీసా మీదే కువైట్లో ఉన్నారని చెప్పి సెంట్రల్ బ్యూరో తన యొక్క తాజా గణాంకాల్లో వెల్లడించింది. దీంతో మొత్తం కువైట్లో 29,30,000 మంది ప్రవాసులు వివిధ వీసాల మీద కువైట్లో నివసిస్తున్నారని చెప్పి అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసా మీదనే 5 లక్షల మందికి పైగా ప్రవాసుల కుటుంబాలు కువైట్లో ఉన్నాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.